రవిశంకర్ గారు, మనం ఈ షష్టగ్రహ కూటమి మీద గురించి మాట్లాడుకుంటున్నాం కదా. షష్టగ్రహ కూటమి పరిణామాలు ఒక్కసారి ఏపీలో చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రం వైపు వెళ్తాడని, ఇక్కడ రాష్ట్రంలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు, కేంద్రంలో సెటిల్ అయ్యే పరిస్థితి ఉందని, ఒకవైపు తమిళనాడు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో లేదా దక్షిణాదిలో బీజేపీ పవర్ పెంచుకోవడానికి పవన్ కళ్యాణ్ని వాడుకోబోతుందని ప్రచారం జరుగుతుంది. దీని ప్రకారం ఆయన కేంద్రం వైపు వెళ్తాడు అనేది చర్చ జరుగుతుంది. ఈ షష్టగ్రహ కూటమి నేపథ్యంలో అది ఎంతవరకు ఉంటుంది? నెక్స్ట్ అలాగే ఆయన సినిమా ఫీల్డ్లో ఒక కాలు పెట్టి ఉన్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు ఆయన పెండింగ్లో ఉన్నాయి. అవి రాబోయే పరిస్థితుల్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఉంటే అవి హిట్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? పవన్ కళ్యాణ్ భవితవ్యం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి జాతకం వచ్చేటప్పటికి మకర రాశిలో జన్మించారు. ఈ యొక్క షష్టగ్రహ కూటమి బాగా యోగిస్తున్నది మకర రాశికి ఈ సంవత్సరం. దాంతోపాటు శని అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలోకి వెళ్తున్నాడు. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. రాబోతున్నటువంటి ఆయన ఎక్కడున్నా సరే, అంటే స్టేట్లో ఉన్నా సెంట్రల్లో ఉన్నా సరే తన యొక్క బలం అనేది పుంజుకోగలుగుతారు. మరి అదేవిధంగా రాబోతున్నటువంటి సంవత్సరంలో అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ అది కూటమి ఏదైతే ఉందో ఆంధ్రాలో, దానివల్లే వారికి రావాల్సినటువంటి నిధులు రావడం కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఉండేటువంటి సయోధ్య వల్లే వారికి యొక్క ఎదుగుదల అనేది, ఆంధ్రప్రదేశ్ యొక్క ఎదుగుదల అనేది బాగా ముందుకు జరుగుతూ ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు లేకుండా ఆంధ్రప్రదేశ్ ఎదుగుదల అనేది కూడా మనం ఊహించలేం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో. కేంద్ర ప్రభుత్వంలో కూడా వచ్చేటప్పటికి తనకుండేటువంటి ఒక పట్టుదల, తనకుండేటువంటి ఒక పేరు అనేది ఉంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు మొన్న మహారాష్ట్రలో క్యాంపెయిన్ చేశారు, తమిళనాడులో క్యాంపెయిన్ చేస్తున్నారు, కేరళలో కూడా ఈ క్యాంపెయిన్కి వెళ్తున్నారు. అంటే తనకు ఉండేటువంటి ఫాలోయింగ్ కూడా ఒక మాస్ ఇమేజ్ అనేది కూడా ఏదైతే ఉందో, మరి అదేవిధంగా తన జాతకరీత్యా కూడా వచ్చేటప్పటికి మకర రాశికి అనుకూలమైనటువంటి స్థానంలో జరుగుతున్నటువంటి యొక్క షష్టగ్రహ కూటమి పవన్ కళ్యాణ్ గారిని గ్యారంటీగా ఒక మంచి పేరుని ప్రఖ్యాతిని ఇవ్వగలుగుతుంది. అది సెంట్రల్లో ఆయన వెళ్ళాలి, ఒక కేంద్ర పదవిని కోరుకున్నట్లయితే మటుకు ఆయన మనసులో ఉన్నటువంటి కోరిక కంపల్సరీగా తీరుతుంది, నెరవేరుతుంది, మంచి స్థాయిలోకి వెళ్ళగలుగుతారు. ఇప్పుడు సినిమాల విధంగా చూసుకున్నట్లయితే సినిమాల్లో కూడా తను రాణించగలుగుతారు. గ్రహస్థితి పూర్తిగా అనుకూలంగా ఉంది. గురువు సరిగా ఉన్నా లేకపోయినప్పటికీ ప్రతి ఒక్కరి జీవితంలో న్యూట్రల్గా జరుగుతూ ఉంటుంది. కానీ శని బలవంతుడిగా ఎవరి జాతకంలో అయితే మారతాడో వారికి అధికారాన్ని, పవర్ని ఇవ్వగలుగుతుంది. ఆ యొక్క పవర్ని ఆల్రెడీ అనుభవిస్తున్నారు. చిన్న చిన్న గొడవలు అనేది ఒక ఇంట్లో ఉండేటువంటి గొడవల్లాగే ఉంటాయి. ఒక ఇంట్లోనే ఒక్కొక్కరికి ఒక మనస్సు అనేది ఉంటూ ఉంటుంది. కానీ అదే ఇప్పుడు రాజకీయంగా అయితే కంపల్సరీగా వైవిధ్యంగా డెఫినెట్గా దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ అంటే మళ్ళీ అభివృద్ధి దశలో పయనిస్తుంది. కన్స్ట్రక్షన్ కూడా చాలా వరకు స్టార్ట్ అవుతుంది. న్యూస్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. కంపల్సరీగా వచ్చినప్పటికీ రాబోతున్నటువంటి 5 సంవత్సరాలు వారు అనుకున్నటువంటి ఏవైతే నిర్మాణాలు కంప్లీట్ చేసేసి ఒక మంచి దిశలోకి పయనిస్తుందని చెప్పి మనం భావించవచ్చు.